బీపీ కానీ, హై బీపీ కానీ, లో బీపీ కానీ, షుగర్ కానీ ఉన్న వాళ్ళకి ఎలాంటి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందండి? హైపర్టెన్సివ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా కూడా దీనివల్ల కంటి నరం దెబ్బతింటది. ఎంత మంచి కంట్రోల్లో ఉన్నా కూడా డయాబెటీస్ కొన్ని ఇయర్స్ తర్వాత 50% పిల్లలకి స్పెక్ట్స్ లేకుండా ఉండట్లేదు. సో దీనికి మేజర్ రీజన్ ఏమై ఉంటుంది సార్? అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ ఈ రీజన్స్ వల్ల ఓవరాల్గా ఇట్ హెస్ ఇంక్రీజ్డ్. రేచీకట్ అనేది ఉందా సార్? చూస్తున్నారా మీరు ఈ మధ్య ఏమన్నా? ఈ మధ్య కాలంలో నైట్ బ్లైండ్నెస్ ఈ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చేది చాలా తగ్గిపోయింది. కానీ డెఫినెట్గా నైట్ బ్లైండ్నెస్ వేరే కారణాల వల్ల కూడా ఉండొచ్చు. సమ్ నర్వ్ డెఫిషియన్సీస్లో. ఎదిగే వయసులో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే కమింగ్ ఫ్యూచర్లో అట్లీస్ట్ వాళ్ళకి సైట్కి అట్లీస్ట్ 30 ఏళ్ల పాటు వాళ్ళని దూరంగా ఉంచగలుగుతాం అనే ఉద్దేశం? డిక్రీజింగ్ ద జంక్ ఫుడ్ ఏం చేస్తుంది అంటే బేసికల్గా లాట్ ఆఫ్ ఇరిటేషన్ కాజ్ చేస్తుంది ఐకి. సో ఐకి ఇరిటేషన్ కాజ్ చేసినప్పుడు రబ్ చేస్తారు. సో డెవలప్మెంటల్ ఏజెస్లో కళ్ళు మంటలు రావడానికి మేజర్గా రీజన్ ఏంటి? వచ్చినప్పుడు డ్రాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి కేర్ చెప్తారు సార్? కన్ను మంట ఉండాలి అంటే కంటి మీద ఉన్న నీటి పొర, సో ఆ డ్రైనెస్ వల్ల బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే ఎక్కువ యూసేజ్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ వల్ల మనకు బర్నింగ్ వస్తుంది. కళ్ళలో సడన్గా ఒక బాణం వచ్చి గుచ్చుకున్నట్టుగా, ఒక సూది వచ్చి గుచ్చుకున్నట్టుగా అన్నంతగా ఉంటుంది కొంతమందికి అని అంటారు. నిజానికి కళ్ళు డ్రై అవ్వడం అని అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? మన బర్నింగ్ సెన్సేషన్ అని ఇంతకుముందు మాట్లాడాం, అది అన్నిటికంటే మోస్ట్ కామన్. బేసికల్గా ఏదో ఇసుక పడ్డట్లు, గుచ్చుకున్నట్లు అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది. అది రెండోది. కానీ ఇవన్నీ మైనస్ సైట్ అని అంటే ఏంటి, ప్లస్ సైట్ అంటే ఏంటి, ఒకసారి మాకు వివరంగా. బయట నుంచి వచ్చే లైట్ మన రెటీనా మీద పడుతుందో, కరెక్ట్గా పడుతుందో అప్పుడు మనకేమీ ఎర్రర్ ఏమీ లేదు అని అర్థం. కానీ ఎప్పుడైతే ఆ లైట్ రెటీనా కంటే ముందరో, రెటీనా కంటే వెనకలో పడినప్పుడు. క్యారెట్ తింటే చిన్నప్పటి నుంచి కళ్ళకేమీ ప్రాబ్లం ఉండదు అని అంటారు. దీన్ని ఎలా మీరు చూస్తారు? క్యారెట్స్లో యాక్చువల్గా చాలా మటుకు కెరోటినాయిడ్స్ అని ఉంటాయి యూజువల్గా. సో ఈ కెరోటినాయిడ్స్ మైనస్ సైట్కి కొన్ని లేజర్స్ సర్జరీస్ చేస్తే కనుక స్పెక్ట్స్ లేకుండా, కళ్ళజోడు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అనేది కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారంటే ప్లస్ సైట్కి మనం లేజర్ అంతగా పనిచేయదండి, ఒక ఏజ్ తర్వాత మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుందని. సో ఈ రెండింటి గురించి ఒకసారి వివరంగా. కొంతమందికి ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు, నాకు అద్దం కూడా పెట్టుకొని ఇష్టం లేదు, కాబట్టి నేను లేజర్ చేయించుకుంటాను, ఇంకేమన్నా ప్రొసీజర్ చేయించుకుంటే నాకు అద్దాలు వద్దు అని అనుకున్నప్పుడు కూడా మళ్ళీ 2 ప్రొసీజర్స్ ఉంటాయి బేసికల్గా. ఒకటి కార్నియా మీద చేసే ప్రొసీజర్స్ అన్నీ లేజర్ బేస్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. ఇది కాకుండా కూడా బట్ మన పాతకాలం పద్ధతుల్లో చేసే యోగా ఏదైతే ఉందో అది మన కంటి నరాలకి, అంటే టోటల్ బాడీ ప్లస్ కంటి నరాలు కూడా, ప్లస్ అక్కడున్న మజిల్స్ ఇవన్నీ కూడా చాలా హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. యోగా చేస్తే కొంతవరకు కంటికి ఉపయోగపడుతుంది అనేది విన్నాను. ఇది ఎంతవరకు నిజం సార్? మనం యోగా చేసినంత మాత్రాన మజిల్ ఉంది, స్క్వింటింగ్ ఉంది, కొంచెము పక్కకు ఎక్సర్సైజెస్ మేమే చెప్తాం. కంటికి కూడా ఎక్సర్సైజ్ ఉంటాయి అంటే అట్లా ఎక్సర్సైజెస్ కొన్నిసార్లు మజిల్ వీక్నెస్ ఉన్నప్పుడు మేమే చెప్తాం. కొంతమంది ఐస్లో నీళ్ళు ఎప్పుడు అలా నిలవ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి సార్, దానివల్ల రీజన్ ఏంటంటే? కన్ను నీళ్ళు అనేది బేసికల్గా అది టియర్ ఫిల్మ్. సో టియర్ ఫిల్మ్ ఏమవుతుంది, నా ఫేస్ షేప్ ఇది, సో ఈ ఫేస్ షేప్కి నాకు ఎలాంటి స్పెక్టికల్స్ అయితే కరెక్ట్గా సూట్ అవుతాయి అని నేను చాలా ట్రై చేశాను, బట్ అలాంటి టెక్నాలజీ ఇంకా రాలేదండి అన్నారు. బట్ మీ దగ్గర టెక్నాలజీ చూసాక నాకు అనిపించిందో దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు. ఇప్పుడు మనము విజుఫిట్ 1000 అన్న మిషన్ చూస్తున్నాము. ఈ టైం పీరియడ్లో ఇట్ ఇస్ క్యాల్కులేటెడ్ వ్రాప్ యాంగిల్ అని, ప్యాంటోస్కోపిక్ టిల్ట్ అని అవన్నీ క్యాల్కులేట్ చేసింది. మీరు ఎదురుగా చూస్తున్న దాంట్లో ఇప్పుడు కార్నియాని అడ్జస్ట్ చేస్తున్నారు, కార్నియల్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఈ కార్నియా దగ్గర నుంచి మన ఫ్రేమ్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనే దాని ప్రకారం కూడా ఒక రీడింగ్ వస్తుంది. మాట్లాడుతున్నట్లు టెంపుల్ సైజ్ అన్నారు కదా, ఎక్కడ పెడితే టెంపుల్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది చూసుకొని దాని ప్రకారం అడ్జస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది నా ఇమేజే. ఇట్స్ 3D అవతార్. టాప్ నుంచి బాటమ్ వరకు మన ఏది బెటర్ అని చూసుకొని
దాని తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు.